ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ కార్మికులు కనీస వేతనాన్ని పెంచాలి, గ్రాట్యుటీ పెంచాలి, అలాగే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అంటూ ధర్నా చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. నిజానికి అంగన్వాడీ కార్మికులకి మరి గత ప్రభుత్వం ఎంత ఇచ్చింది, ఇప్పుడు ప్రభుత్వం ఎంత ఇస్తుంది, ఇందులో లబ్ధిదారులు ఎంతమంది, నిజంగా అంగన్వాడీ కార్మికులని ఇప్పుడు ప్రభుత్వం విస్మరించిందా అనే వివరాలు ఒకసారి మనం చూద్దాం. 2019లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చినటువంటి కనీస వేతనం 7,000 రూపాయలు. దానిని జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,500 రూపాయలకు పెంచింది. అంటే ఒక్కొక్కరికి దాదాపు 4,500 రూపాయల కనీస వేతనాన్ని పెంచడం జరిగింది. ఈ పెంచిన వేతనం దాదాపు 47,475 మంది కార్మికులకి ఇది అందడం జరిగింది. అంటే గతంలో కంటే 4,500 రూపాయల కనీస వేతనాన్ని ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెంచడం జరిగింది. ఇకపోతే అంగన్వాడీ వర్కర్లు అంటే మినీ అంగన్వాడీ సెంటర్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత ప్రభుత్వం 4,500 ఇస్తే ఇప్పుడు దానిని 7,000 రూపాయలకు చేసింది. ఇందులో 6,526 మంది లబ్ధిదారులు కార్మికులు ఈ కనీస వేతనాన్ని అందుకోవడం జరిగింది. అంటే గత ప్రభుత్వానికంటే ఇప్పుడు 2,500 రూపాయల కనీస వేతనాన్ని పెంచడం జరిగింది. ఇకపోతే అంగన్వాడీ హెల్పర్లకి గత ప్రభుత్వం 4,500 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 7,000 రూపాయల కనీస వేతనాన్ని అందించింది. ఇందులో అంగన్వాడీ హెల్పర్లుగా 45,175 మంది లబ్ధిదారులు ఇందులో ఉన్నారు. కార్మికులు అంటే అంగన్వాడీ హెల్పర్లు 45,175 మంది కార్మికులు ఈ పెంచిన కనీస వేతనాన్ని అందుకోవడం జరిగింది. ఇక గ్రామ సంఘాల సహాయకులు, సంఘమిత్రులు, యానిమేటర్స్ సంగతి చూసుకున్నట్లయితే గత ప్రభుత్వం వాళ్ళకి 2,000 రూపాయల కనీస వేతనాన్ని ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. గరిష్టంగా వీళ్ళకి 8,000 రూపాయల వేతనాన్ని పెంచడం జరిగింది. ఇది 28,152 మంది కార్మికులు ఈ పెంచిన వేతనాన్ని అందుకున్నారు. గ్రామ సంఘాల సహాయకులకి గత ప్రభుత్వం 2,000 ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 8,000 పెంచి 10,000 కనీస వేతనాన్ని అందజేస్తోంది. ఇకపోతే మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకి గత ప్రభుత్వం 12,000 రూపాయల కనీస వేతనాన్ని ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 18,000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తుంది. అంటే దాదాపు 6,000 రూపాయల పెంచి వాళ్ళకి 18,000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తుంది. ఇది కూడా అంటే 28,568 మంది లబ్ధిదారులు పారిశుద్ధ కార్మికులు ఈ పెంచిన వేతనాన్ని అందుకుంటున్నారు. ఇకపోతే ఆశా వర్కర్ల సంగతి చూసినట్లయితే ఆశా వర్కర్లు గత ప్రభుత్వం ఆశా వర్కర్లకి 3,000 రూపాయల కనీస వేతనాన్ని ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళకి 18,000 రూపాయల కనీస వేతనాన్ని అందజేస్తుంది. అంటే దాదాపు 7,000 రూపాయలు పెంచి ఆశా వర్కర్లకి 10,000 కనీస వేతనాన్ని అందిస్తుంది ఇప్పుడున్న ప్రభుత్వం. దాదాపు ఇది 41,416 మంది కార్మికులు ఆశా వర్కర్లు ఈ పెంచిన వేతనాన్ని అందుకుంటున్నారు. ఇక గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్పర్లు గత ప్రభుత్వం వాళ్ళకి కేవలం 400 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తే ఇప్పుడున్నటువంటి అంటే గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్లకి ఇప్పుడున్న ప్రభుత్వం 4,000 రూపాయల వేతనాన్ని అందిస్తుంది. గత ప్రభుత్వం కేవలం 400 రూపాయలు అందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 4,000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తుంది. ఇందులో అంటే గిరిజన సంక్షేమ శాఖ కమ్యూనిటీ హెల్త్ వర్కర్ల సంఖ్య 2,652 మంది ఉన్నారు. ఇక హోంగార్డుల సంగతి చూసుకున్నట్లయితే ఇందులో హోంగార్డులకి గత ప్రభుత్వం 18,000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 21,300 రూపాయల వేతనాన్ని అందిస్తుంది. ఇందులో కూడా హోంగార్డుల సంఖ్య కూడా 14,984 మంది ఈ పెంచిన వేతనాన్ని అందుకుంటున్నారు. ఇక పాఠశాల విద్యాశాఖల్లో పనిచేస్తున్నటువంటి కుక్ అలాగే హెల్పర్స్
ఇప్పుడు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు కాబట్టి పాఠశాలలలో విద్యాలయాలలో వంట చేస్తున్నటువంటి కుక్లకి హెల్పర్స్కి గత ప్రభుత్వం 1000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తే ఇప్పుడున్న ప్రభుత్వం 3000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తుంది. గరిష్టంగా అంటే ఈ కుక్లు హెల్పర్స్లు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 84,833 మంది కార్మికులు ఈ వేతనాన్ని అందుకుంటున్నారు. ఇక 108 సర్వీసుల డ్రైవర్లు గత ప్రభుత్వం వాళ్ళకి 13,000 రూపాయల కనీస వేతనాన్ని అందిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి 28,000 కనీస వేతనాన్ని అందిస్తోంది. దాదాపు కూడా 15,000 రూపాయల వేతనాన్ని పెంచి ఈ 108 సర్వీస్ డ్రైవర్లకి 28,000 కనీస వేతనాన్ని అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 1720 మంది ఈ కార్మికులు ఈ వేతనాన్ని అందుకుంటున్నారు. 108 సర్వీసుల్లో పనిచేసే ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లకి గత ప్రభుత్వం 17,500 రూపాయలు అందిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళకి 20,000 కనీస వేతనాన్ని అందిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు 1720 మంది ఉన్నారు. ఇకపోతే 104 డ్రైవర్ల జీతం ఉన్న ప్రభుత్వం 26,000 రూపాయల జీతాన్ని అందించడం జరుగుతుంది. ఇక ఆసుపత్రిలో పారిశుద్ధ్య కార్మికులకి గత ప్రభుత్వం 8,000 రూపాయలు ఇస్తే ఇప్పుడున్న ప్రభుత్వం దానికి రెట్టింపు చేసి 16,000 రూపాయల గరిష్ట వేతనాన్ని అందిస్తుంది. ఈ మొత్తంగా 3,800 మంది ఈ వేతనాన్ని అందుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 7,02,656 మంది అంగన్వాడీ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకి గత ప్రభుత్వం కంటే ఇప్పుడున్న ప్రభుత్వం దాదాపు రెట్టింపు వేతనాన్ని పెంచి వాళ్ళకి అందిస్తుంది. సో ఇప్పుడు అంటే ఇంత వేతనాన్ని పెంచినా కూడా అంగన్వాడీ కార్మికులు ఇప్పుడు ఈ వేతనంతో పాటుగా అంటే వాళ్ళకి గ్రాట్యుటీ కూడా పెంచాలి, అలాగే ప్రభుత్వ ఉద్యోగులుగా వారిని గుర్తించాలి, కనీస వేతనాన్ని కూడా ఇంకా పెంచాలి అంటూ ధర్నా చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. దీనివల్ల బాలింతలు డెలివరీకి ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాము.